హలో అందరికీ, మీరందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజైతే మామిడికాయ ముక్కల పచ్చడి పెడదామండి. అది వచ్చేసి పెట్టాలంటే ముందుగా మనకి ఖచ్చితంగా కొలతకి ఏదో ఒక తీసుకోవాలి. అది గిన్నె అయినా గ్లాసు కటోరా అలాంటివి ఏమైనా తీసుకోవాలనండి. ఇప్పుడైతే నేనైతే ఒక గ్లాస్తో కొలుచుకుంటున్నాను. ముందుగా ఒక బేసన్ తీసుకొని ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో మామిడికాయ ముక్కలు వేస్తూ కొలత తీసుకుంటున్నానండి. దానికోసమని మనం ఒకటి ఇదిగోండి చూడండి, అలాగే ఇంకా నింపుతున్నాను. 2 మనకి ముక్క మంచిగా ఊరాలి, మంచిగా గట్టిగా ఉండాలంటే పిక్క తీసి కొట్టానండి. కొంతవరకే పిక్క ఉంది, మిగతాదంతా పిక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకున్నాను. 3 వేసవి వచ్చిందంటే ఇంకేం చేస్తామండి, పచ్చళ్ళు స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే సంవత్సరం మొత్తం నిలువుండే పచ్చళ్ళు పెట్టుకోవడం మనకందరికీ అలవాటే కదా. ఇంట్లో ఏమున్నా లేకపోయినా అదే టైంలో వేసుకుంటాము. 4 వేయండి చూడండి, అలాగే చూడండి. ఇదైతే దీనితో 5 అన్నమాట. మనము 5 గ్లాసుల వాటికి ఎప్పుడు కానీ ఏ గ్లాస్తో అయితే కొలత తీసుకుంటామో ఆ గ్లాస్తోనే ఉప్పు కారం అనేది వేసుకుంటామండి. 5 గ్లాసుల ముక్కలకి 1 గ్లాసు కారం పడుతుంది. అలా మనకి ఎన్ని కప్పులు అవుతాయో అన్ని కప్పులకి కలిపి కారంని తీసుకుంటాము. అండి ముందుగా అయితే ఇవన్నీ తీసుకొని ఎండలో ఎండబెట్టుకున్న తర్వాతకి కొద్దిగా వేయించుకున్నాను. అది కూడా మాడిపోకుండా కొంచెం దూరగా వేయించుకోవాలి, మనకి బ్రౌనిష్ వచ్చేదాకా. ఇది వచ్చేసి మెంతిపిండి అండి, మెంతిపిండి తర్వాత జీలకర్ర. ఇది కూడా సేమ్ మేము ఎండబెట్టుకొని వేయించుకున్నాను. తర్వాత మిక్సీ కొట్టుకుంటే మనకి మెత్తగా వస్తుంది. అండ్ మళ్ళీ మనము వేసినప్పుడు రవ్వలుగా ఉండకుండా జల్లెడ వేసుకుని కూడా పట్టుకున్నానండి నేను. మీ ఇష్టం, మీరు వేసుకోవాలనుకుంటే పట్టొచ్చు, లేకపోతే అవసరం లేదండి. ఇప్పుడు వచ్చేసి ఆవపిండి అండి. అన్నీ కలిపి నేను ప్రతి ఒక్కటి 20 గ్రాములు తీసుకున్నాను. మెంతిపిండి వచ్చేసి కొంచెం తక్కువగా తీసుకున్నానండి. ఇవి వచ్చేసి 30 కాయలు. మళ్ళీ నాకు వచ్చేసి 20 గ్లాసులు అయ్యాయండి. 20 గ్లాసులకి ఇలా తీసుకున్నాను చూడండి. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసాను కదా, వేసేసి తీసుకున్నాను. కొందరు ఏంటంటే మెంతిపిండి కూడా బాగానే తింటారు, కానీ మా ఇంట్లో కొంచెం తక్కువగా తింటారు. అండ్ మళ్ళీ మెంతిపిండి వేయడం వల్ల కొంచెం చేదు ఎక్కువ వస్తుంది. ఆవపిండి మెంతిపిండి 2 వేస్తాం కదా, దానివల్ల కొంచెం చేదు ఎక్కువ వస్తుంది. నాకు 20 గ్లాసుల మామిడికాయ ముక్కలు అయ్యాయండి. దానికోసమని నేను 4 గ్లాసుల కారం వేసుకున్నాను. అండ్ కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను, అంటే పులుపు ఎక్కువగా ఉంది, దానివల్ల కొంచెం కారం ఎక్కువ పడుతుందని ఇంకొక అర గ్లాస్ ఎక్కువ వేసుకున్నానండి నేను. ఇప్పుడు దీంట్లో వేసేసి మళ్ళీ ఉప్పు తీసుకుంటున్నాను. ఉప్పు కూడా గల్లుప్పు తీసుకున్నానండి. అందరూ గల్లుప్పుని ఫైన్ చేసి తీసుకుంటారు కదా, అవసరం లేదండి. ఫైన్ చేయకపోయినా ఏం కాదు, పిండి పట్టకుండా. అది మిక్సీలో వేయకుండా నేను డైరెక్ట్గానే గల్లుప్పు తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి వక్క ఊరుతూ ఉంటే ఆ గల్లుప్పు అనేది కరిగిపోతుంది. అండ్ పచ్చడికి కూడా మంచి రుచి వస్తుందండి. మీరు ఒక్కొక్కసారి కొంతమంది ఏంటంటే, అయ్యో మాకు ఇవన్నీ కలపడం రాదు, మేము ఎలా చేసుకోవాలి అని అంటే, మీరు ఏం చేయండి అంటే మామూలుగా మామిడికాయ వక్కలు కట్ చేసుకోండి. మీరు నిమ్మకాయని ఊరేస్తారు గుర్తుందా, కొద్దిగా పసుపు ఉప్పు కలుపుకొని అలా కూడా మనం మామిడికాయ ముక్కల్ని కలుపుకొని ఊరేసుకొని, అంటే ఫ్రిడ్జ్లో కొంతవరకు అయితేనే స్టోర్ ఉంటుందండి. అందులో ముక్కలు కలిపి పెట్టడం వల్ల దాంట్లో సూప్ ఊరి మళ్ళీ మంచిగా
ఆ పులుసు అనేది కూడా ముక్కలకు పట్టి అలాగే ఉంటుంది. మనం ఎప్పుడైనా వేసుకోవాలంటే తీసి పోపు వేసుకొని కూడా వేసుకోవచ్చు. కాకపోతే అప్పుడు మళ్ళీ పోపు వేసినప్పుడు ఇవన్నీ కలపాల్సి వస్తుంది. అలా కాకుండా మనం ముందుగానే అన్నీ కలిపేసి పెట్టుకున్నాం అనుకోండి, పోపు కూడా వేసుకొని పెట్టుకోవచ్చు, పోపు వేయకుండా కూడా కలిపి పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ముక్కలకి మొత్తం ఉప్పు, కారం, మసాలాలు పట్టేలాగా మంచిగా కలపాలండి. చాలాసేపు అంటే చాలాసేపు కలిపాను నేను. ఇప్పుడైతే వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. వెల్లుల్లిపాయ మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుకుందాము. ఒకసారి మొత్తం కలుపుకుంటే సరిపోతుంది. ముక్కలైతే ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేసుకొని మళ్ళీ మొత్తం కలుపుకోవాలి.
బాగా కలిసిందో. ఇప్పుడైతే నేను అన్నాను కదా ఎల్లిపాయలు, అవి పొట్టు తీసుకున్నవి, అవి కూడా ఇప్పుడు దీంట్లో వేసి కలుపుతానండి. మొత్తం బాగా కలిసేంత వరకు మంచిగా కలిపేసి ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలోకి ఎత్తుకుంటాను. మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపితే ఆయిల్ మొత్తం మనకి ఉప్పు అనేది కరిగిపోతుంది. అది ఆ డబ్బాలోకి ఎత్తుకొని పక్కన పెట్టేసుకొని 2 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి నేను పోపు పెట్టుకుంటానండి. చూడండి ఎంత బాగుందో మన మామిడికాయ పచ్చడి రెడీ.